గారు మళ్ళీ మీ దగ్గరికి పవన్ వస్తా. కళ్యాణ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. వస్తా. పవన్ కళ్యాణ్ రైట్, చిరంజీవి గారి దగ్గరికి పోదాం. చిరంజీవిరావు గారు, ఒకటి అక్కడ పనికిరాని నిన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ ఇక్కడ కులాల కుంపట్లు పెట్టాడు, లేకుంటే రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఈ రకంగా ప్రజల మధ్య విద్వేషాలు రగిలించాడు, ఇన్ని అని ఇవాళ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని దగ్గర తీసుకోవడం అనేటువంటిది ఒక రాంగ్ మెసేజ్ టీడీపీకి కలిసి వచ్చే అంశంగా ఉందా, నష్టం చేసే అంశంగా ఉందా? అది కొంత ప్రశాంత్ కిషోర్ని దగ్గర తీసుకోవడం వల్ల, ఎందుకంటే నిన్నటిదాకా మీరే అన్నారు ఆయన రాష్ట్రాన్ని నాశనం చేసిపోయాడు, ధ్వంసం చేసిపోయాడని. సో ముందు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన వైసీపీ శ్రీనివాస్ గారు ఒక మాట మాట్లాడారు, దానికి కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంగా చాలా అభివృద్ధి జరిగింది, ఉద్యోగాలు చాలా కల్పించాము, వైసీపీకి తప్ప వేరే ఒక్కరికి ఓటేయరు అని చెప్పారు. ఈరోజు 5 కోట్ల ప్రజలకి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందంటే, రోజుకి యావరేజ్గా ఒక వ్యక్తి, ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఈరోజు మన రాష్ట్రంలో. దానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడమే. రెండవది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వారు రిలీజ్ చేశారు. దీంట్లో పట్టభద్రుల వరకు డిగ్రీ చదువుకున్న అభ్యర్థుల్లో దేశవ్యాప్తంగా అత్యధిక నిరుద్యోగిత ఏ రాష్ట్రంలో ఉందంటే 24%తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం ఎక్కడ సర్వనాశనం అయిపోయిందంటే ఉపాధి కల్పించడంలో సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం నుంచి యువత వలసలు పోతున్నారు, రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రాష్ట్రంలో యువత సంఘ విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు, గంజాయి మందుకి అలవాటు పడిపోతున్నారు, యువత పూర్తిగా నిర్వీర్యమైపోయారు. ఈ రోజు యువత ఎంత కసితో, ఎంత కోపంతో ఉన్నారంటే రేపు 2024 ఎన్నికల్లో వారి సత్తా ఏంటో చూపిస్తారు. మెగా డిఎస్సి అని చెప్పి ఇప్పటికొచ్చి ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా తీయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించి పక్కాగా అమలుపరచలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్లే ముందు 6 నెలల ముందు ఓ ప్రాజెక్టు ప్రారంభించినా, ఓ నోటిఫికేషన్ ఇచ్చినా ప్రజలను మోసం చేయడమే అని చెప్పారు. ఎన్నికలు 3 నెలలు ఉందనగా మొన్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని చెప్పి నిరుద్యోగులందరూ అడుగుతున్నారు. అట్లాగే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి అన్నారు. జోక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక విమానాశ్రయం ఉండగా మరలా భోగాపురం విమానాశ్రయం ఎందుకు, రేపు నేను అధికారంలోకి వస్తే రైతులకి ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి మాట మార్చి అబద్ధాలాడి అధికారంలోకి వచ్చి నిన్న కాక మొన్న అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పునఃప్రారంభించి రెండోసారి చెల్లికి మళ్ళీ పెళ్లి చేసినట్టుగా మరలా ప్రారంభించి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైందని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రారంభిస్తే అది తలమానికం కాదు, మనం వచ్చి ప్రారంభిస్తే అది మాత్రమే తలమానికం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ క్యూ కట్టేశాయి, వేధింపులు తట్టుకోలేక. మీరు చెప్పేది సరే, అదొక అంశం, అదొక చరిత్ర. సరే, ఇప్పుడు మీరు మా కాలంలో అభివృద్ధి జరిగింది, వాళ్ళ కాలంలో అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి కుంటుపడింది, ఇదంతా ఒక అంశం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, మేము అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గతంలో ఎప్పుడూ లేని పథకాలు అమలు చేస్తున్నాం అనేటువంటిది ఒకటి. రెండోది, మీరన్నట్టు అభివృద్ధి కొంత కుంటుపడింది అనేటువంటిది, రాజధాని లేని రాష్ట్రంగా చేశారు అనేటువంటిది మీ ఎలిగేషన్. కానీ వాళ్ళు వైనాట్ 175 అనే దాంతో చిన్నగా ఏమైనా ఉంటే సరి చేసుకుని అభ్యర్థులను మార్చుకొని మళ్ళీ తిరిగి మీ అధికారంలోకి వస్తామని కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఆ కాన్ఫిడెన్స్ లేక ప్రశాంత్ కిషోర్ని, వాళ్ళు వదులుకున్న ప్రశాంత్ కిషోర్ని మీరు తెచ్చుకున్నారని. సో ఇక్కడ మీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళు వదులుకున్న ప్రశాంత్ కిషోర్ని మేము తెచ్చుకోవడం కాదు. ప్రశాంత్ కిషోర్ యొక్క నాడు ఎప్పుడు ఎలా ఉంటదంటే గెలిచే పార్టీ వెనకాతల ఆయన ఎప్పుడు ఉంటాడు. ఎవరైతే గెలుస్తారని అనుకుంటాడో ఆయనతో పనే ఉంటుందిగా. గెలిచే వైపు ఉండే వాళ్ళతో ఉపయోగం ఏముంటుంది మనకి? మనమే గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉండే ఆయన మనకు వచ్చాడు, మీకేమవసరం? మాకు అవసరం లేదు. యాక్చువల్గా నారా లోకేష్ గారు తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరపడం అయితే వాస్తవం, అది అంతవరకు వాస్తవం. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు ఎలా ఉంటాయో ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే దొంగ ఓట్లు చేర్చడం కానీ, విపక్షాల ఓట్లు, అనుకూల ఓట్లు, సానుభూతి పరుల ఓట్లు తీసేయడం కానీ, ఇట్లాంటి కపట కూటమితో లేకపోతే తప్పుడు విధానాలు అవలంబించి ఎన్నికల్లో గెలవాలి అని అనుకుంటున్నారు. అలాంటి విధానాలతో గెలవాలి అనుకునేటప్పుడు ఒక్క ఛాన్స్ అయినా సరే అవతల పక్షానికి ఇవ్వకూడదనే ఉద్దేశంతో, కేవలం ఒకే ఒక ఉద్దేశంతో
ప్రశాంత్ కిషోర్ తో వీళ్ళ భేటీ జరిగి ఉండొచ్చు. నిజానికి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి వచ్చినా రాకపోయినా 100% తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క కలయిక ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు 2024లో 100% గెలుస్తుంది. అంతవరకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఎందుకు పెట్టారో మనందరికీ తెలుసు. అప్పటికే ఆయన నీటిపారుదల ప్రాజెక్టు ఎలా నాశనం అయిపోయాయి, ఇసుక మాఫియా ఎలా జరుగుతున్నది, రాష్ట్ర ప్రజలు ఎలా దోచుకుంటున్నారని ప్రజల్లోకి వెళ్ళిపోయి చెప్పడం వల్లే కదా, ప్రజావాణి బయటికి వినపడడం వల్లే కదా కావాలని కక్షపూరిత చర్యలతో ఆయన్ని అరెస్ట్ చేశారు. అంటే ప్రశాంత్ కిషోర్ ఈ రోజు వచ్చాడు, మొన్నటికే క్లీన్ కట్ గా అర్థం అయిపోయింది ప్రసాద్ గారి దగ్గరికి సింగిల్ గా అయినా సరే గెలుస్తుంది. ప్రసాద్ గారు అంటే ఇష్టం లేకుండా